హాయ్ అండి. ఈరోజు నేను క్రీమీ క్యాప్సికమ్ రెసిపీ ఎంతో టేస్టీ అండి. అది ఎలా చేయాలో చెప్తాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యాప్సికము, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకోవాలండి. ఇది ఈజీగా 5 మినిట్స్‌లో చేసేసుకోవచ్చు. ఇది బాగా ఇలా పిసికినట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఈ మనం ఇవన్నీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకోవాలండి. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఈ టైంలో ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. 2 స్పూన్స్ మీగడ వేసుకున్నాను. క్రీమ్ వేసుకొని బాగా కలిపేసి ఈ టైంలోనే సాల్ట్ అది సరిపోయిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతో సూపర్ టేస్టీ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.